భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్లో మద్యం మత్తులో యువకుల వీరంగం. అగ్గిపెట్టె కోసం అర్ధరాత్రి మత్తులో ఘర్షణ పడ్డ యువకులు. వరంగల్ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు. కోర్టులో బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి మెయిల్ సందేశం. పేదలకు అండగా నిలిచి చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొసగిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కర్నూలులో చలివేంద్రం ప్రారంభం. కలెక్టర్ చేతుల మీదుగా త్రాగునీరు మజ్జిగ పంపిణీ. కర్నూలు పట్టణ నిరాశ్రయుల వసతి గృహానికి ఫ్యాన్స్ అందించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగయ్య చెరువు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేసి రైతుల పంటలకు నీటిని విడుదల చేయాలని జాతీయ రహదారి 365పై రాస్తా రోకో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగయ్య చెరువు కింద 68 గ్రామాలు ఉన్నాయని, కేసీఆర్తో మాట్లాడి గోదావరి జలాలు తెచ్చారని, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులకు న్యాయం జరగలేదని, ఈ రోజు జాతీయ రహదారిపై రైతుల కోసం ఆరంభం మాత్రమే ధర్నా నిర్వహించామని, రైతులకు న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతు సంఘాలు తదితరులు పాల్గొన్నారు. మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు నర్సంపేటలో అడుగుపెట్టారు. దుంతిమాధవ్ రెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. ఒక్క పైసా కూడా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోహద పడలేదు. ఈ నియోజకవర్గానికి కొత్త రకమైన జీవోలు లేవు, కొత్త రకమైన అనుమతులు లేవు, కొత్త రకమైన ప్రణాళిక అసలుకే లేదు. గతంలో తెచ్చి నిల్వబెట్టినటువంటి నిధులు ఏవైతున్నాయో 100 కోట్ల నిధులను, ఆ నిధులనే ఖర్చు పెట్టి జేబులు నింపుకునేటువంటి ప్రక్రియ తప్ప, అది కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. దానికి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏమాత్రం లేకుండా, అసలు ఇంజనీర్లు పర్యవేక్షణ లేకుండా, ఇష్టం ఉన్నట్టు ఏ పని పెడితే ఆ పని చేసుకొని, టెండర్లు లేకుండా ఎట్లా పడితే అట్లే అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ బిల్లులు ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికార పార్టీ ముఠా తప్ప. ఈ నియోజకవర్గానికి పైసా పని తీసుకురాని అసమర్థులు కాంగ్రెస్ పార్టీ నేతలు. నేను తెచ్చిన నిధులనే ఇవాళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, శిలాఫలకాలు వేసుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇలా రైతుల పాదాలు కడిగినే పవిత్ర జలాలు తెచ్చే గోదావరి ప్రాజెక్టు అయినా, రంగాచెరు ప్రాజెక్టు 68 గ్రామాలకు విస్తరించబడ్డ ప్రాజెక్టు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి అనేక కేసీఆర్ గారి దగ్గర వెళ్లిపెట్టి ప్రాజెక్టు పూర్తి దశ తీసుకొచ్చినాను. నా దురదృష్టం, ఇలా 87% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 13% మాత్రమే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి. దానికి సంబంధించి 40 కోట్ల రూపాయలు కూడా నిల్వ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా నిధులు తీయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గలమెత్తాల్సిన అవసరం మాధురెడ్డి గారికి అసలే లేదు. అయినా 40 కోట్ల రూపాయలను ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి ప్రక్రియ ముందుకు పోకుండా, ఒక్కనాడు కూడా రంగయ్య చెరువు ప్రాజెక్టు మీద మీరే సాక్ష్యం మిత్రులారా, ప్రెస్ మిత్రులారా, ఒక్క సమీక్ష కూడా చేసిన దాఖలాలు లేవు. ఇంత నీచమైన, ఇంత దిగజారినటువంటి రాజకీయాలు ఎక్కడ కూడా ఉండవు. ఇలా ఒక ఎమ్మెల్యే గెలిచినంటే కొత్త ఆశలు వస్తాయి ప్రజలకు, రైతులకు. ఏదో ఒక మార్పు వస్తుందని చెప్పి ఆశపడతారు. ఏ మార్పు వచ్చింది? గతంలో అమలవుతున్న పురోగతున్నటువంటి ప్రాజెక్టు ఎక్కడ దక్కనే గొడ్డలి కార్డు పడ్డట్టే ఆగిపోయింది. వీళ్ళకి NH 365 దగ్గర 10 మీటర్ల వెడల్పు పైపు పర్మిషన్ తేనోళ్ళు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉంటే ఎంత, పోతే ఎంత? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సమీక్షల పేరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అనేక సార్లు వచ్చింది కదా దేవాదుల ప్రాజెక్టుకు. ఈ దేవాదుల కేంద్రం ఉంది కదా, ఈ దేవాదుల phase 3 ప్యాకేజ్ 5లో ప్రధాన భాగం ఇవ్వాలి మన రంగయ్య చెరువు ప్రాజెక్టు కానీ, పాకాల ప్రాజెక్టు కానీ. దీని మీద ఎన్నడూ కూడా సమీక్ష లేదు. అందుకే మేము ఇవాళ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. రైతులు ఇంతటితోనైనా ప్రభుత్వం దిగి రావాలి, ప్రాజెక్టును
ఒక ఇంచు కూడా వదిలిపెట్టకుండా రైతులకు మంచి నష్టపరిహారం ఆనాడు 9,5 లక్షల రూపాయలు, ఒక ఎకరాకు 6 లక్షల మార్కెట్ విలువ ఉన్నప్పుడు 9.5 లక్షలు ఇప్పించినప్పుడు నేను రైతు బిడ్డగా రైతుల పక్షాన కొట్లాడి, ఎందుకంటే నష్టపోయేది పిరికెడు మంది అయితే లాభపడేది వేల మంది రైతులు కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ 25 నుంచి 30 లక్షల ధర ఉంది లోపల. మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎకరాకు 40 నుంచి 45 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి చెవులు పిండి రైతులకు చెక్కులు ఇప్పించాలి మాధురెడ్డి గారు. ఆనాడు నేను ఇప్పించిన కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును సంపూర్ణత సాధించాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం దిగి రాకుంటే రైతులందరూ కూడా కట్టుకొని కలెక్టరేట్. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి చిల్వేరు రవీందర్ మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బాగుపడి ఉన్నాడు. అన్నయ్య చూడ అన్నయ్య చూడ అమ్మ చూడ నవ్వుర ముచ్చట పెట్టాలంటే నిలబడింది అందరికి ఈరోజు తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్కా అడ్డా దగ్గర జెండా ఆవిష్కరించి అన్నగారి చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టడమే ఒక చరిత్ర. తెలంగాణ నడిబొడ్డున, హైదరాబాద్ నడి బొడ్డున హిమాయత్ నగర్లో పుట్టిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ వేదిక కానీ ప్రజల తరపున ఒక వేదిక ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ప్రతి గుండెలో ఉండే జెండా తెలుగుదేశం జెండా. ప్రజల గురించి సంక్షేమ పథకాలకు పునాది వేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో 35 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు నేసిన వస్త్రాలను జనతా వస్త్రాల పేరుతో రేషన్ షాపుల మీద అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ పేదవాడు గూడు ఉండాలని చెప్పే ఉద్దేశంతో పక్కా ఇండ్ల నిర్మాణానికి అంకురార్పణ చేసింది అన్న నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే. ఈ సంక్షేమ పథకాలకు పునాది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతి సంక్షేమం వెనుక తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి గుర్తు చేసుకోక తప్పదు ఏ పార్టీ వారైనా కూడా. అదేవిధంగా మహిళలు విద్యలో రాణించాలని, అన్నిట్లో సగభాగం ఉండాలని, అసలు రాజకీయాల్లోనైతేనేమి, ఆస్తిలో సమాన వాటా అయితేనేమి, విద్యారంగంలోనైతేనేమి ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ వ్యవస్థలో మొట్టమొదటగా మహిళా కండక్టర్లను తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నగారి అడుగుజాడల్లోనే
డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో డాక్రా సంఘాలు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక రూపకల్పన చేసిన భవిష్యత్ ఆలోచన ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ దేవాలయాల ప్రాజెక్ట్ అయితేనేమి, ఈరోజు కాకతీయ కెనాల్స్ అయితేనేమి, అవన్నీ కూడా మేము మొదలుపెట్టిన కార్యక్రమాలే. అదేవిధంగా కొన్ని చెప్పుకోవాలనుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది తెలంగాణలో బాగా ఉండేది. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చి పోలీస్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఆంధ్రాలో కూడా మున్సబ్ కర్ణాలు ఉండేది. అన్నగారు వచ్చిన తర్వాత మున్సబ్ కర్ణాలను కూడా తీసివేసి మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు. మాకు ఒక చిరకాల కోరిక, అన్నగారిని ఏ విధంగా గౌరవించాలన్నా కూడా ఎవరు సరితూగారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా మేము కూటమిలో ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు గారిని కోరేది ఒక్కటే, అయ్యా ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో వెన్నుముకలాగా ఉంది కాబట్టి కేంద్రాన్ని ఒప్పించి అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. తెలంగాణ మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి సార్. కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేసే తత్వం ఉన్న కార్యకర్తలు ఉన్నారు, నిస్వార్థంగా జేబులోంచి డబ్బులు పెట్టుకొని కార్యక్రమాలు చేసే కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క ఆవిర్భావం దినోత్సవం రోజున తెలంగాణపై దృష్టి పెడతామని మాకు ఒక హామీ ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం. వరంగల్ జిల్లాలో క్లాస్ రూమ్లో గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి. పర్వతగిరి మండలం టూకే నగర్ ప్రైమరీ స్కూల్లో ఘటన. తరగతి గదిలో పాఠాలు చెప్తుండగానే కుప్పకూలిన టీచర్ చంద్రశేఖర్ నెక్కొండలోని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో గుండెపోటుతో మృతి చెందిన 3 ప్రభుత్వ ఉపాధ్యాయులు. వరంగల్ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు. కోర్టులో బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి మెయిల్ సందేశం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు. బాంబ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు. నెల రోజుల వ్యవధిలో 3వసారి బాంబు బెదిరింపు. కోర్టు సిబ్బంది పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఆకతాయిలు. बड़ी
సింగరేణి కార్మిక కుటుంబాలకు వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి డిమాండ్ చేశారు. గోదావరి కనిలో గోదావరి నది కాలుష్య పరిస్థితిని పరిశీలించిన ఆయన మురికి నీరు కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రావిటీ ఫిల్టర్ బెడ్ పనులను త్వరగా పూర్తి చేసి కార్మికులకు శుద్ధి చేసిన నీరు అందించాలని కోరారు. ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. గత కొన్ని ఏళ్ళుగా కంతుగా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఫిల్టర్ అయిన వాటర్లో మళ్ళీ నీళ్ళే సింగరేణి కార్మికులకు తాగించేది. ఇది చూసి నాక ఇవంతా అవే స్టోరేజ్ వాటర్ వచ్చే ఈ వాటర్ అంతా ఇంత గలీజ్ ఉన్నాయి. ఇక్కడ కాదు ఇండస్ట్రియల్ వేస్ట్ కొంచెం ఉండాలి పోదాం. ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ఆర్ డొమెస్టిక్ వేస్ట్ వాటర్ రెండు కలిపి ఈ పాయా ద్వారా మనకు ఇన్ఫిల్ట్రేషన్ వెళ్ళక వస్తున్నాయి.
అన్న జాగ్రత్త ఊరి కమిషన్ ఉన్నాయి. నా రాష్ట్రానికే గుండకాయ అయినటువంటి సింగరేణి కంపెనీలో రామగుండంకు సంబంధించినటువంటి ఆర్జీ 1, 2, 3 3 డివిజన్లకు సంబంధించినటువంటి తాగునీటి కానీ మిగతా అన్ని డొమెస్టిక్ వాటర్ కోసం ఉన్నటువంటి వసతిని చూడ్డానికి వాళ్ళు వచ్చినాం. గత చాలా ఏళ్ళుగా ఇక్కడ కార్మికులకు నాణ్యమైనటువంటి నీటి సరఫరా జరుగుతలేదని చెప్పేసి అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రావడం జరిగింది. బెడ్ వెల్స్ అన్నీ కూడా దాదాపు 24-25 వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒక 60 ఏళ్ళ కాలానికి సంబంధించినటువంటి అప్పటి పరిస్థితులకు తగ్గట్టు నిర్మాణం చేసింది. అప్పుడు ఏముండే, గోదావరి రివర్ అనేది లైవ్ రివర్లు ఉండే. ఆ లైవ్ రివర్లకు వెళ్ళి ఆ ఎమ్మెల్యేకి ఇవన్నీ ఏం పట్టాయి, కత్తులు తిప్పుడు, పైల్వానాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పుడు, ఇల్లులు గూల్చుడు, వాటర్లు గూల్చుడు, ఈ మీద ఉన్న శ్రద్ధ నీకు దీని మీద ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి అంతటి కూడా వీళ్ళే బాధ్యులు. వీళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఎవరు ఇక్కడ ఆందోళన కార్యక్రమం కూడా కార్మికులను ఈ ప్రాంత వాసులందరినీ కలుపుకొని కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఇవాళ 2021లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రావిటీ వాటర్ ఫిల్టర్ వరకు టెండర్ పిలిచారు. ఆ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో 27 కోట్ల నిధులు శాంక్షన్ చేస్తూ సింగరేణి ఆర్డర్ చేస్తే కేవలం 21 కోట్లకు మాత్రమే వీళ్ళు టెండర్ పిలిచారు. దాని మూలంగా ఏం జరిగిందంటే, ఏవైతే ఇప్పుడు గ్రావిటీ వాటర్ ఫిల్టర్ దగ్గరికి వైద్యం చేసే యంత్రాంగం కూడా మన సింగరేణి హాస్పిటల్ లేదు, సరిపడా వైద్య సౌకర్యం లేకపోవడం మూలంగా ఒకదానితో ఒకరు ముడిపడి ఉన్నటువంటి అనేక సమస్యలతోటి ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతున్నది, సతమతం అవుతున్నది. ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ సింగరేణి మొత్తం వాటి ఏవైతే పనులన్నింటిని కూడా స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. వరంగల్లో మద్యం మత్తులో యువకుల వీరంగం. అగ్గిపేట కోసం అర్ధరాత్రి మత్తులో ఘర్షణ పడ్డ యువకులు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 41వ డివిజన్లో ఘటన. 2 యువకులు సినిమా స్టైల్లో పరస్పర దాడులు. సీసీ కెమెరాలో రికార్డైన పరస్పర దాడి దృశ్యాలు. వరుస ఘటనల నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు. ఈ ఘటనపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇప్పుడు నీకు అంటి పెట్టుకోనికి ఇస్తే నీకు వచ్చిందా? నీకు వచ్చిందా అంటి పెట్టుకోనికి ఇస్తే? అంటిపెట్టి మాకు హీరోయిన్ కోసం ఇస్తే నీకు ఏమన్నా వచ్చిందా? నీకు వచ్చిందా? నీకు వచ్చిందా? నీకు వచ్చిందా? నీకు వచ్చిందా? ఎన్నుకున్నావు మరి అందరూ ఎన్నికనుకున్నాను ఇలా ఎంజోడతా ఇవ్వాలనుకుంటా అంటే జగా జగా ఇలా ఎంజోడతా ఇవ్వాలనుకుంటాను కానీ అబ్బా పూసలో మొడ్డ ఎందుకు ఆడు ఆడు కొట్టా మొట్ట మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.